హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు దుబాయ్ రెసిపీ ఒకటి చాలా ట్రెండింగ్ లో ఉంది. సో అదే రెసిపీని ఇందులో ట్రై చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసిన రెసిపీనే టీ బ్రెడ్ రెసిపీ అన్నమాట. సో అది కొంచెం వెరైటీగా ట్రై చేయబోతున్నాను. అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. వీడియో మొత్తం చూడండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అందుకోసం ఒక మంచి టీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం నేను పొయ్యి మీద పాలు ఆల్రెడీ పెట్టేశాను. సో టీ ప్రాసెస్ చూసేసి ఆ తర్వాత మిగిలిన రెసిపీని చూపిస్తాను. సో పాలు కాకపోయినాయండి. ఇప్పుడు మనం టీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. చక్కగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం, అలాగే యాలకులు కూడా చక్కగా దంచి పెట్టుకున్నాం అనమాట. వీటిని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. సో ఇవి ఇప్పుడు టీ చక్కగా మరగాలన్నమాట. అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. అరోమా ఇచ్చే టీ రెడీ అయిపోయిందండి. సో ఇది ఇప్పుడు మనం వడపెట్టుకొని గ్లాస్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు టీని మనం వడపెట్టుకుందాం. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఒక ప్లేట్ తీసుకోండి, అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. మొదటిగా ప్లేట్లో ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోండి. ఇప్పుడు వెరైటీగా ట్రై చేస్తున్నానని చెప్పాను కదా. సో ఐస్ క్రీమ్ని ఇప్పుడు బ్రెడ్ మీద అప్లై చేయబోతున్నాం అనమాట. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. సో ఇలా బ్రెడ్ మీద చక్కగా ఐస్ క్రీమ్ని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మరో బ్రెడ్ స్లైస్ని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ అప్లై చేసిన బ్రెడ్ మీద పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చక్కగా పెట్టుకున్న టీని బ్రెడ్ పైన చక్కగా పోయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మొత్తం బ్రెడ్ అంతా కూడా టీతో మునిగిపోవాలి. అలా టీని చక్కగా బ్రెడ్ పైన యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాను. కొంచెం వేడిగా ఉంటుంది కదా, వేడి టీ తీసుకున్నాం. సో చాలా బాగుందండి, నిజంగానే బాగుంది, అబద్ధం చెప్పట్లేదు. మనం ఐస్ క్రీమ్ అలాగే టీ యాడ్ చేసాం కదా. సో క్లమ్జీగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అసలు అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అసలు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది తెలియలేదు. బ్రెడ్ మనం టీలో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కాకపోతే వెరైటీగా ట్రై చేసాం. దట్స్ ఇట్.